జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ వైసీపీ నాయకులు చేసినటువంటి దాష్టికాలు దౌర్జన్యాలకు వెన్నుదన్నుగా నిలిచి టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టినటువంటి కొంతమంది డిఎస్పీల మీద ఇప్పుడు ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం వేటు వేయబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా భట్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ వైకాపా నాయకులు చేసినటువంటి దాడులు దౌర్జన్యాలకు వెన్నుదన్నుగా నిలిచి టీడీపీ నాయకుల మీద, టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టినటువంటి కొంతమంది డిఎస్పీల మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం, అలాగే చంద్రబాబు గారు వేటు వేయబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే మనం చూసామండి, వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో, అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు జనసేన నాయకుల్ని కావచ్చు, అంటే చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ని కావచ్చు, లేదు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, అందరినీ కూడా అంటే వాళ్ళు కుప్పంలో ఎంట్రీ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారికి ఒక డిఎస్పీ అయితే, అలాగే లోకేష్కి ఇవ్వగలానికి వాళ్ళు అడ్డంకులు సృష్టించారు. అంతేకాకుండా కార్యకర్తల మీద కావచ్చు, వాళ్ళ మీద దాష్టీకం చేయటమే కాదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం, ఇలా వాళ్ళని ఎక్కడికక్కడ నిర్బంధించడాలు, రానివ్వకుండా చేయడాలు, బైండ్ ఓవర్లు చేయడాలు, ఇట్లా చాలా రకాలుగా జరిగాయండి. అంటే వీటన్నింటికీ కూడా అంటే ఇప్పుడు డిఎస్పీలు చేశారు అంటే వాళ్ళది ఒక్కళ్ళదే బాధ్యత ఉండదు. పైన వాళ్ళకి ఉండే అధికారులు కావచ్చు, లేదు అధికారులకు వచ్చే ఆదేశాలు కావచ్చు, అంటే వైకాపా నుంచి వచ్చే ఆదేశాలని వీళ్ళు పాటించి ఉండొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు నిన్న కూడా మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారోత్సవం అయ్యాక ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్లతో మాట్లాడినప్పుడు, గతంలో మీరంతా కూడా నాతో పనిచేశారు, మీరు ఈ రకంగా లేరు, ఎందుకు ఈ రకంగా ఉన్నారని ఆయన ఫీల్ అయ్యారు. ఆయన ఫస్ట్ టైం మనం ఒక మారిన చంద్రబాబు నాయుడు గారిని చూసాం. కాబట్టి ఇప్పుడు బ్యూరోక్రాట్స్ కావచ్చు, లేకపోతే ఒక ఎస్పీ డిఎస్పీ ఎవరైనా సరే, పోలీస్ శాఖలో కావచ్చు, ఈ రకంగా ఉన్న వాళ్ళ మీద తప్పకుండా చర్యలు ఉంటాయనే మనకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఒకళ్ళ ఇద్దరా, ఎంతమంది ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా. దుర్గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ డిఎస్పీల మీద వేటు వేసే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చిత్తూరు, పలమనేరు డిఎస్పీగా పనిచేసిన వర్ల సుధాకర్ రెడ్డి గారండి. ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ చూసుకుని పెట్టలేకపోయారు, బైండ్ ఓవర్లు చేశారు ఆ కార్యకర్తల మీద, చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. అంటే ఈయన సుదీర్ఘకాలం పనిచేసినప్పటికీ లాస్ట్లో ఈ రకంగా ఈ 5 ఏళ్లలో ఆయన చేసిన అట్రాసిటీస్ వల్ల ప్రజలు, కార్యకర్తలు, తెలుగుదేశానికి సంబంధించి, జనసేనకు సంబంధించి చాలా వాళ్ళు ఇబ్బందులు పడ్డారండి. అదేవిధంగా వీరరాఘవరెడ్డి గారు, ఈయన వచ్చి వైకాపా హయాంలో ఈయన వచ్చి అనంతపురం డిఎస్పీగా పనిచేశారు. తర్వాత చూసుకుంటే మనకి చైతన్య, ఈయన రాజంపేట డిఎస్పీ. తర్వాత మనం పల్లన్ రాజు గారు, ఈయన కూడా పల్నాడు జిల్లా గురజాలలో పనిచేశారు. తర్వాత మనం వరుసగా చూసుకుంటుంటే ఎంతెంతమంది అండి, రాయచోటి డిఎస్పీగా మహబూబ్ బాషా, తర్వాత మహేశ్వర్ రెడ్డి, ఈయన వచ్చి పలమనేరండి డిఎస్పీగా పనిచేశారు. తర్వాత చిత్తూరు డిఎస్పీగా శ్రీనివాసమూర్తి కూడా పనిచేశారు. తర్వాత సురేందర్ రెడ్డి తిరుపతి డిఎస్పీ. తర్వాత మనం చూసుకుంటే తాడిపత్రి డిఎస్పీగా ముఖ్యమైన వాళ్ళు గంగయ్య, ఈయన మొదటి నుంచి కూడా వైకాపా కొమ్ము కాస్తూనే ఉన్నారట. ఇక తెలుగురాంజనేయులు రెడ్డి, ఇంకా రాజమహేంద్రవరం సెంట్రల్ జోన్ డీసీపీ కె విజయపాల్, తర్వాత భీమవరం డిఎస్పీ వి నారాయణ స్వామి రెడ్డి, తర్వాత వైకాపా ఎమ్మెల్యే పల్నాడు జిల్లా నర్సరావుపేట డిఎస్పీ విఎస్ఎన్ వర్మ, ఇలాగ బాలచంద్రారెడ్డి, ఈయన టెక్కల్ డిఎస్పీ అండి. తర్వాత లాస్ట్లో చూసుకుంటే మనకి తర్వాత బాలచంద్రారెడ్డి, మాధవరెడ్డి, ఇద్దరు కూడా. అంటే వీళ్ళు చూడండి ఏ ప్రాంతాల్లో పనిచేస్తారో మీరు చూడండి. మనకి పల్నాడు, గురజాల, ఆల్మోస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 నుంచి 15 మంది డిఎస్పీల మీద వేటుపడే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు మరి? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే మనం చూసుకున్న ఇప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా గొడవలు జరిగాయి, మనకు గుర్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేదు నాయకులు కావచ్చు, వాళ్ళ మీద అసలు వాళ్ళు అడుగడుగున అడ్డంకులు సృష్టించడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి బాగా ఇబ్బందులకు గురి చేయటం, కొట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, అంటే వాళ్ళు ఎటువంటి సభ నిర్వహించుకోవటానికి లేకుండా చేశారు. దుర్గారు, ఇప్పుడు మీరు చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ డిఎస్పీలు,
వీరు ఈ 5 సంవత్సరాలు టీడీపీ నాయకుల మీద, అలాగే టీడీపీ నాయకులు చేసేటువంటి కార్యక్రమాల మీద అవరోధాలు సృష్టించేందుకు ప్రయత్నం చేశారా, లేదంటే కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వాళ్ళను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం కానీ, వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం కానీ ఇలాంటి చర్యలకి పాల్పడ్డారంటే ఏం చెప్తారు? లేదండి, మొదటి నుంచి కూడా ఇందులో చాలామంది వైకాపాతోటే ఉన్నారు. ముఖ్యంగా యువగళం పాదయాత్ర చేసినప్పుడు ఎవరు లోకేష్ గారు, తర్వాత ఎప్పుడైనా కుప్పానికి వెళ్ళినా లేకపోతే తిరుపతి వెళ్ళినా మన చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందులు సృష్టించటం, తర్వాత తెలుగుదేశం కార్యకర్తల మీద వాళ్ళు విరుచుకుపట్టడం, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం, బైండ్ ఓవర్ చేయటం, ఇట్లా అంటే అడుగడుగునా వాళ్ళకి అడ్డంకులు సృష్టించారండి మొదటి నుంచి కూడా. ఇంకా ఎన్నికల ముందు మీకు తెలుసు, ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి సరైన ఇది లేకుండా, అంటే పర్మిషన్స్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, తర్వాత లోకేష్ లాంటి వాళ్ళకి మైకులు కూడా లాక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి మీకు తెలుసు. అలా అంటే ఏ రకంగా చూసినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ ప్రజలతో మమేకం అవ్వడానికి వీలు లేకుండా చాలా రకాలుగా వీళ్ళు అడ్డంకులు సృష్టించారు. ముఖ్యంగా వాళ్ళు మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఇది ఎవరిది తప్పు అనే దానికి మనం ఏం చెప్తామండి, వాళ్ళు ఒక పార్టీతో ఉన్నప్పుడు ఆ పార్టీ పరంగా వాళ్ళు అనుకుని వాళ్ళు అంటే ప్రభుత్వ ఉద్యోగులను మర్చిపోయి ఈ రకంగా బిహేవ్ చేయటం అయితే జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని చంద్రబాబు గారు జైలుకి వెళ్ళిన సమయంలో దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది నిరసనలు, దీక్షలు చేసేందుకు ప్రయత్నం చేయగా వీళ్ళలో ఉన్నటువంటి కొంతమంది డిఎస్పీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అణిచివేతకు గురి చేసేందుకు ప్రయత్నం చేశారు అంటూ కూడా కొన్ని గతంలో కొన్ని వార్తలు అయితే వచ్చాయి. వాళ్ళలో అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి డిఎస్పీల్లో వారు కూడా ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉన్నారండి. మీకు గుర్తుందో లేదో, మన ఈయన పవన్ కళ్యాణ్ గారు చూడటానికి వెళ్తుంటే ఆయనకు అడ్డంకులు సృష్టిస్తే అప్పుడు వెంటనే జనసేన కార్యకర్తలు చుట్టుముట్టడంతో భయపడి అప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇమ్మని చెప్పారు. మీకు గుర్తుందో లేదో. అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా తీసుకెళ్లారో మనకు తెలుసు. తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, ఈవెన్ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఎంతమంది టెకీలు వెళ్ళారు, వాళ్ళని ఎలా అడ్డుకోవాలి అని ప్రయత్నించారు వీళ్ళందరూ కూడా. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళాక కూడా వాళ్ళు అందుకే చాలామంది ముందు రోజు వెళ్ళిపోయి 2 రోజులు ముందు వెళ్ళిపోయి, ఎందుకంటే ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టిస్తారని. సో ఈ విధంగా వాళ్ళు చేయటం వల్ల అది ఊహించింది. అసలు చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నాక బయటకు వస్తారని ఎవడూ అనుకోలేదు. ఆ రకంగా జరిగిందండి. సో ఎక్కడికక్కడ వీళ్ళని అణిచివేయడానికి చూశారు, వీళ్ళని ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఏ రకంగా తీసుకోవాలంటే, ఇప్పుడు 24 నుంచి 29 మధ్యకాలంలో ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ తెలుగుదేశం ఈ కూటమిలో ఇటువంటివి కనుక జరగడానికి అవకాశం ఉంది అంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని గుర్తుపెట్టుకుని అటువంటి వాటికి వాళ్ళు తలొంచకూడదండి. ఒకవేళ తెలుగుదేశం చెప్పినా కూడా చేయకూడదు. ఇప్పుడు వైకాపా చెప్పిందని చేసి ఈరోజు ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఇప్పుడు తర్వాత కంటిన్యూ అయ్యే ఆఫీసర్స్ అందరికీ కూడా ఇది ఒక గుణపాఠంగా తీసుకుని తర్వాత ఇటువంటి వాటికి వాళ్ళు వాళ్ళ సహకారం అందించకూడదు. ఓకే అండి, థ్యాంక్ యూ.